ఇప్పటిదాకా చేపలకు పోదామని చెప్తున్నాడు. మళ్ళీ ఎటో పోయిండు. అది రాకపోతే మధ్యలోకి పోయినాక ముంచితే మనం పోదాం. ఇద్దరం పోయి వచ్చి అందుకొని తింటే మళ్ళీ ఎడతాడు. నాకు వేయచ్చుగా గాలాలు. గాలాలు ఎత్తావు, మనం అనుకొని తింటే మళ్ళీ మన మీద పడి ఎడతాడు. రాదని మనమేం చేస్తాం? రా అని చెప్పడం మన ఒక బాధ్యత. రాకపోతే కర్మ ఎవరిది? అండి రానోళ్ళదే కదా. చేపల కూర అందరం అనుకున్నప్పుడు చెప్పన పోయి పట్టుకొని రావాలి. మళ్ళీ నాకు పని ఉండదని పోతే చేపల కట్ట చేపల ఎర్రలు తవ్వుకోవాలి, పోవాలి. కథం గాలం మీద 4 గుంజులకు 4 చేపలు పడతాయి. 3 గాలాలు సరిపోతాయి. 4 గాలు 4 ఇంకోటి మళ్ళీ 3 కొట్టుకొచ్చింది. ఇంకోటి కొట్టాం పోంగా నర్సపురేది మళ్ళీ అక్కడ గొడ్డలు పట్టుకొని పోతే మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు ఏమన్నా కానీ కాదు చెరువే వాళ్ళది. చెరువు కాదు ఒర్రియా. ఎక్కడ ఒర్రి? మన నర్సపూర్ అంటే మన చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఇటు ఇట్లా ఒరి ఉన్నది. చెక్ పోస్ట్ దాటిన తర్వాత రైట్ సైడ్ లో కొర్రి ఉన్నది. రైట్ అమోరికాడ అగో అందులో ఒక్కొక్క చేప మన అమోరితో ఉన్నది. ఇట్లా ఇట్లా వస్తుంది అంటే ఎవరు పడతలేరా మరి? పోయినసారి నాకు అంటే 1 నెల కింద నేను పోయినా పోతే ఒక చేప పడ్డది. ఇంకొక చేప మధ్యలో ఇట్లా గుంజక కథ మళ్ళీ నీళ్ళ పడ్డది. బొమ్మలు ఉన్నాయా? బొమ్మ మొట్టలు అంటారు. బొమ్మలు అట్లా మొట్టలు అంటే చిన్నగా ఉంటాయి, బొమ్మలు అంటే పెద్ద. మొట్టలే అంటాం మా వెంకటపూర్లో. లేదు మొట్టలు అంటే ఇంత పొడుగు ఉంటాయి. మొట్ట అంటే ఇంత పొడుగు ఉంటుంది, నల్లగా ఇట్లా ఉంటుంది. అవును, దానికి ముళ్ళు ఉండదు, అది మొట్ట. అంటే మేము అలా బొమ్మ అంటారు. మొట్టని బొమ్మ అంటారు, మొట్ట అంటారు. అంటే మొట్టలు అంటే బురద మొట్టలు అంటే గిద గిద చిన్న చిన్నగా ఉంటాయి, పెద్దగానే ఉన్నాయి. అవురా? బొమ్మలు అంటే ఏంటి, మొట్టలు అంటే బురద మొట్టలే ఉన్నాయి. మరి అలా దొడ్డుకుంటే పొడిగి ఉన్నాయి, వెలే పచ్చింది బొమ్మే. మొట్టన రాదే బొమ్మ ఎందుకు కూద్దేది? కాదు గింతగానే కాలాలి. ఏం చెప్తా నీకు రేవు లేదు మళ్ళీ గిట్లుంటాయి అనేక రీపర్లు. నేను కొడతా చూసావు లైన్ కుంటారు గిట్లా చూస్తే కొట్టకపోతాడు. కరెక్ట్ ఇట్లా సౌరంగా ఉండాలి. ఇట్లా అంకర ఉంటాయి కదా. గుంజుదాం 4 గుంజులకు పడతాయి. ఎందుకంటే బాగా గాలాలు ఎక్కడ ఉన్నాయి? ఇంత సుబర్ కొట్టుకొచ్చినావు కానీ గాలాలు ఆల్రెడీ నేను తెస్తారు కానీ టాంగుసు గాలాలు ఎన్ని ఉన్నాయి? టాంగ్స్ గాలాలు తెస్తారు. ఎన్ని ఉన్నాయి రా? 7 ఉన్నాయి గాలాలు. రావాలి ఎక్కడ పోయి కొనుక్కొస్తా? ఎంతసేపు పడదే వచ్చి ఇప్పుడు రాగా చికెన్ పట్టుకొని వచ్చి ఇక్కడ పెట్టిపోదామా? అంతే కదా. నువ్వు చేపల కూర వండుతావంటే డౌట్ వస్తాను నాకు. ఒక్కసారి అడినాక నువ్వు తినసుడు, మళ్ళీ ఒకసారి నువ్వు మర్చిపోవు. ఉప్పు కారం ఎక్కువ ఎత్తాడు, నీళ్ళు చేస్తాడు. తినబుద్ధి కాదు. కాదు కాదు చికెన్ ఇవ్వాలి తిన్నాం, చేపలు రేపు పొద్దుగాల తిన్నాం. నేను అడినా అంట తిన్నోళ్ళు మళ్ళీ జీవితంలో మర్చిపోలేదు. అంత బాగుండదా? అంత బాగుంటుంది. ఓకే రైట్. అంత బాగుంటుందా? చికెన్ అయితే చికెన్ అండినా చేపలు అండినా ఏ కూర కాదు. ఇప్పుడు ఐబీకి పోయి ఏమేమి తెద్దాం? కూసో మామ, కూసో. పెద్ద మనిషి కూసోరా. జుట్టుకోడి కొట్టి కూసోరా. కట్టగాలే కూసో. ఇప్పుడు ఈయన జుట్టుకోడి జుట్టుకోడి అద్దు. చికెన్ జుట్టుకోడి అద్దురా. జుట్టుకోడి అంత ఏమిటి వస్తుంది. ఎట్లా చేపలు ఉన్నాయి కదా, ఇంకా జుట్టుకోడి ఎందుకు? మళ్ళీ జుట్టుకోడి ఎందుకు? చేపలు ఉండనే ఉండే. ఇప్పుడు చేపలు పడితే జుట్టుకోడి మనకు అవసరం లేదు. అర్ధ కిలో చికెన్, అర్ధ కిలో సరిపోదా ముగ్గురికి? 100 రూపాయలు. శంకరయాత్ర అంట రమ్మన్నాడు మరి. పోనీ కిలో శంకర అయితే కిలోలకి. నలుగురు కిలో 200 ఐదులా చికెన్. ఈ చేపలు ఎట్లా తెలియదు. చేపలు కూడా గంటే ఉండొచ్చు కానీ మంచి చెస్ట్ పీసులు కొట్టియాలి, లెగ్ పీసులు. 2 లాలీపాప్లు, 2 లెగ్ పీసులు, 4 చికెన్ మంచిగా చిన్నగా కొట్టియాలి. 2 కిలో కోడి తీసుకుంటే 2 కిలోల కోడి తీసుకుంటే కిలోన్నర కూర వస్తుంది. 2 కిలోకి ఎంత? 300 రూపాయలు అయితే లేదు. అంటే కిలోకి ఎంత? కిలోకి కోడి అయితే కిలోకి 150. అదే చికెన్ అయితే కిలోకి 200. మరి కిలో సరిపోద్ది కదా. మిగిలితే ఏమన్నా పోతుందా? మనమే కదా తినేది, వేరే వాళ్ళు అయితే తినరుగా. చాలా ఎక్కువ ఖర్చు పెట్టి ఈ 150 వేసుకొని చేసుకోరు. కథం 50 రూపాయల కోసం మళ్ళీ ఎందుకు ఎక్కువ? 50 రూపాయల కోసం ఆలోచిస్తాం. చికెన్ తీసుకున్నాం తిరుపతి, మన బాధ్యత. గిడి తిరుగు. రైస్ నాయే, ఉల్లిగడ్డ అన్ని నాయే. కానీ తక్కువ నువ్వు తెచ్చేసేయి, నేను తెస్తా. మందు మన ఇద్దరం వేసుకుందాం. సంవత్సరం మీ బాధ్యత.
ఇది అన్యాయం తెలుసా, అంతే. ఇది అన్యాయం. అంటే మరి మాకు మంద ఆగి మీకు థమ్స్ తెస్తాం మేము. అంత అసలు మందు అనే కాన్సెప్టే అద్దు తెలుసా నీకు? ఇంకేందా అద్దు, మందు తాగద్దు, మందు తాగితే మనుషులు చచ్చిపోతారు. మేము తాగుతాం కదా, తాగద్దు, మాకు కొంచెమే అలవాటు. మందు మంచిది కాదు. మాకు కొద్దిగా అలవాటు ఉంది. ఎంత అలవాటు ఉన్నా మందు మంచిది కాదు. నేను తాగోతాను తాగిపోతాలనే మేము తాగేదే పెగ్గు. అసలు ఇవి ఇప్పుడు అందరు మందు తాగకుండా పోతే మనం కూడా తాగకుండా పోతే విలువే ఉంటుంది. సంబంధం లేదు. మీరు థమ్సాలు తాక్కోండి, మేము మందు తీసుకుంటాం. సరే, హాఫ్ లీటర్ థమ్స్అప్ తెచ్చుకోండి. 2 లీటర్ల దాన్ని హాఫ్ లీటర్ దాన్ని థమ్స్అప్. డ్రమ్ము తెచ్చుకో, డ్రమ్ము తెచ్చుకోండి, మాకేం సంబంధం. అది హాఫ్ లీటర్ వస్తుంది. ఏంది తిరుపతి హాఫ్ లీటర్ కంటే 50 రూపాయలు అవుతుంది, 45 రూపాయలు అవుతుంది. లీటర్ పావు థమ్సాప్ తెచ్చుకోర్రి. లీటర్ బాటిల్ వస్తుంది, 2 లీటర్లు వస్తుంది. తాగే కాడికి తాగచ్చు. అది మీ బ్రాండ్ కానీ మీరు తెచ్చుకోవాలి. అది మా బ్రాండ్ మేము నువ్వు తెచ్చుకోవాలి. తాగవా? నేను తాగా. నువ్వు థమ్స్అప్ తాగుతావా? స్ప్రైట్ రా. కళ్ళు తాగుతాం. కళ్ళలో థమ్స్అప్ పోసుకుంటాం. అది ఆడు చూసినా 20 రూపాయలు చాలు. 20 రూపాయలు అంటే 20 రూపాయలు ఇస్తారా? ఆయన తెచ్చుకుంటారు కదా. పోసినప్పుడు అలా గిలాసుకి 20 రూపాయలు ఇయ్యరు. ఏం అవసరం లేదు. నువ్వు తాగవా? నేను తాగా. సరే పోదాం మరి. రైటా? కిలో 200 చికెన్ ప్లస్ మనకు మందు. గాలాలు, ఇవి దారాలు, టాంగోసాలు 5 ఎత్తారు కానీ. ఇప్పుడు ఎంత టైం అయితే మనం పోయే వరకు? టైం ఎంత అవుతాను? వెనక చెట్టు పెట్టినా దానికి ఆకులు నింపుకొని పోవాలి. ఇది కాలం తంగ తేవాలి. ఓకే రైట్, ఓకేనా?